హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజీ వ్లాగ్స్. మేము అడ్లైన్లో ఉంటాము. ఈరోజు మాకు దొరికే కొద్దిపాటి వస్తువులతో మేము ఈరోజు వంకాయ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాము. వచ్చేయండి, చూసేయండి. వంకాయ బోండాలకు కావాల్సిన పదార్థాలు: వంకాయలు, శనగపిండి, ఉప్పు, వంకాయలు స్టఫ్ చేసుకోవడానికి జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు. ఎందుకు మమ్మీ మరి మిర్చి బజ్జీలంట. ఇది కొద్దిగా 2 మిర్చీలు మొన్న మార్కెట్కి వెళ్ళింటే 2 మిర్చీలు తీసుకొచ్చాను. ఆ మిర్చి బజ్జీ కూడా వేద్దామని ఆయిల్ కాలింది. ముందుగా వంకాయలు వేస్తాను. చిట్లవా మమ్మీ మరి? ఈ గ్యాప్లో మనం పిండి చేసుకున్నాము. బియ్యం పిండి వేసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత సరిపోదు అనుకొని మళ్ళీ శనగపిండి, పిండి రెడీ అయిపోయింది. లోపల ఇవి వేసేస్తాం. మా ఎట్లుంది అడ్లైడు? బాగుంది. చలి ఎట్లుంది చెప్పు. చలి వాము పంపిస్తాను. ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి దంచుకోవాలి. దంచుకొనైనా దంచుకోవచ్చు, మిక్సీలోనైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు వంకాయలకి ఈ వెల్లుల్లి ఉంచుకుంటాము. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే కారం తక్కువ పెట్టుకోవచ్చు. కప్ చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్లో రెడీ.
బయట చల్లగా ఉంది, వేడి వేడి వంకాయ బోండలు వేసుకొని తింటుంటే ఉంటుంది. ఏరా తల్లి కరడియా? బయట వెదర్ చల్లగా ఉంది, వేడి వేడి బోండాలు తీసుకొని తింటే ఉంటుంది మమ్మీ. ఎలా ఉంది వచ్చి? బాగుందమ్మా, సూపర్. చాలా బాగుంది. బోండాలు ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర చాట్ మసాలా వేసుకుంటే రెడీ.